ఒక రాజన్నకు జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే నైజమని. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని దించేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు దించరట. ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పెంచి పోషిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటే. వాళ్ళ లక్ష్యం ఒకటే, జగన్. ఒక జగనన్న బయటింటే మీ మనసులో స్థానం సంపాదించుకుంటుంటే, మీకోసం పోరాటాలు చేస్తుంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశంకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని నీచమైన కుట్రలు పన్ని ఈరోజు అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకుని జైలు కూడా రాకుండా ఈరోజు జగనన్న జైలు పాలు చేయడం జరిగింది. కానీ రాజన్నలాగా జగనన్న ప్రజల మనిషి. అధర్మానికి ఆయుష్ తక్కువ. దేవుడని వాడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచి వాళ్ళ పక్షాన నిలబడతాడన్నది కూడా అంతే నిజం. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న బయటికి వస్తాడు. ఎందుకంటే ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న త్వరగా వస్తాడు, వచ్చి రాజ్యం స్థాపించే దిశగా మనల్ని నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు తెలుగుదేశంకు కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ఆ రోజు రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు ఒకరు కాదు అందరూ మళ్ళీ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతారు. అంతవరకు మీరు జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా ఈ నెల రిబ్బన్లు కట్టుకుని మాతో పాటు కథం తప్పాలని మా ప్రార్థన. సమయం చేసుకుని మీ పనులు మానుకొని మమ్మల్ని చూడ్డానికి, మా మాటలు వినడానికి చేరి వచ్చిన ప్రతి అక్కకు, అన్నకు, ప్రతి అమ్మకు, అయ్యకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి తమ్ముడికి, చెల్లెలికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. తన ప్రజల